ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలైంది. 4-5 నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు, దాంతోపాటు లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయ పార్టీలు వ్యూహరచనలో మునిగిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంది. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇవ్వకూడదని ముఖ్యమంత్రి జగన్ డిసైడ్ అయ్యారు. చాలా స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. పనిలో పనిగా సినీ గ్లామర్ను కూడా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ను పార్టీలో చేర్చుకోవాలని జగన్ అనుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పోటీగా వినాయక్ను బరిలో దించాలని జగన్ ఆలోచన. పైగా వినాయక్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కాబట్టి ఆయనను కాకినాడ నుంచో ఏలూరు నుంచో బరిలో దింపాలని జగన్ భావిస్తున్నారు. అయితే చిరంజీవి ఫ్యామిలీకి వినాయక్ చాలా సన్నిహితంగా ఉంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్కి పోటీగా నిలబడతారా, నిలబడి పవన్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా అనేది డౌటే. మెగాస్టార్ను అన్నయ్య అని ఆప్యాయంగా పిలుచుకునే వినాయక్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరతారని తాము అనుకోవడం లేదని కొందరంటున్నారు. ప్రస్తుతం వినాయక్ సినీ కెరీర్ కూడా ఏమంత బాగోలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో సినిమాలు కూడా లేవు. మొన్న మధ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో హిందీలో ఛత్రపతి సినిమాను రీమేక్ చేశాడు వినాయక్. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది.